మామిడి పండు షుగర్ ఉన్నవారు తినొచ్చా? తింటే ఏమవుతుంది? మామిడి పండు ఫలాల్లో రారాజుగా పేరుగాంచినదే కాదు, పోషకాల్లోనూ అత్యంత విలువైనదిగా గుర్తించబడింది. ఇందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. అలాగే విటమిన్లు, మినరల్స్ వంటి అనేక అవసరమైన పోషకాలు కూడా మామిడిలో పుష్కలంగా ఉంటాయి. అందుకే ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పండుగా పరిగణించబడుతుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండ్లు తినొచ్చా అన్నది చాలా మందిలో ఉన్న ప్రధాన సందేహం. దీనికి వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసా? మామిడి పండ్లు తినొచ్చు, కానీ మితంగా తినాలి. ఎందుకంటే మామిడి పండులో ఉన్న మొత్తం కేలరీలలో సుమారు 90% వరకు కేవలం చక్కెరల వల్లనే వస్తుంది. దీంతో మామిడి అధికంగా తింటే రక్తంలోని గ్లూకోజ్ స్థాయిలు పెరిగే ప్రమాదం తప్పదు. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్లు మామిడిని పరిమిత మోతాదులో మాత్రమే తీసుకోవాలి. మామిడి పండుకు గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉంటుంది. దీనివల్ల మామిడి తిన్న వెంటనే రక్తంలో షుగర్ స్థాయిలు హఠాత్తుగా పెరగడం కంటే క్రమంగా పెరగడం జరుగుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి కొంత మేరకు అనుకూలం. అయినప్పటికీ మామిడి పండును తగిన మోతాదులో తీసుకోవడం ముఖ్యం. ప్రతిరోజు కొద్ది మొత్తంలో మాత్రమే మామిడిని తీసుకోవాలి. ఉదాహరణకు ఒక చిన్న ముక్క లేదా ఒక చిన్న మామిడి పండు తినడం మంచిది. మామిడిని ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు తప్పకుండా పెరుగుతాయి. కాబట్టి మామిడిని ఎంత తినాలనే దానిపై ఎల్లప్పుడూ నియంత్రణ ఉంచుకోవడం అవసరం. అంతేకాకుండా మామిడి పండు తింటున్నప్పుడు ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. మామిడి తిన్న వెంటనే ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. ఉదాహరణకు మామిడి తిన్న తర్వాత కొన్ని బాదం పప్పులు, గట్టి పెరుగు లేదా ఉడికించిన గుడ్డు వంటివి తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర శాతం ఒక్కసారిగా పెరగకుండా నియంత్రించవచ్చు. మామిడి పండులో స్వల్ప మొత్తంలో ప్రోటీన్ ఉన్నా అదనంగా ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది. కాబట్టి డయాబెటిస్ ఉన్నవారు మామిడి పండ్లను పూర్తిగా తినడం మానేయాల్సిన పనిలేదు. తక్కువ మొత్తంలో తీసుకుంటూ సరైన ఆహారంతో కలిపి తింటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండాలంటే మామిడిని తీసుకునే విధానంలో కొంచెం జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.